ఏపీఎన్ న్యూస్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా దూళ్ల గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం పగలగొట్టి ఓ ఇంట్లో 7 కేజీల వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జాతరను ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. డిసెంబర్ 14న స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. జనవరి 18 నుంచి మార్చి 16 వరకు జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. గుంటూరులో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. భీమవరంలో పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెన్షన్ కోసం అప్లై చేసుకుందామనుకున్న దివ్యాంగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏపీ సచివాలయంలో అర్హులైన వారు స్లాట్ బుక్ చేసుకుని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల నుంచి సైట్ పనిచేయట్లేదని అధికారులు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వందే మాతరం గీతం 150వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాలలో గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో వ్యాపారులు సామూహికంగా వందే మాతరం ఆలపించారు. విశాఖ సిఐఏ సదస్సు ద్వారా 614 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నామని మంత్రి డోలా శ్రీ వీరబాలాంజనేయ స్వామి తెలిపారు. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రకాశం జిల్లాకు 3,704 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. జిల్లా యువతకు 5,000 ఉద్యోగాలు లభిస్తాయన్నారు. బెల్లంపల్లిలో అయ్యప్ప స్వామి ప్రథమ పూజ ఘనంగా నిర్వహించారు. గణపతి హోమం, ధ్వజారోహణం కార్యక్రమం, అన్నదానం నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు షాక్ తగిలింది. పలు గ్రామాల కార్యకర్తలు 30 మంది బీజేపీలో చేరారు. మోదీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలోకి వస్తున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు బలరాం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. 30,000 లంచం తీసుకుంటూ ఉండగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ యాకూబ్ పాషాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రేషన్ షాపునకు సంబంధించి తూకాల్లో తేడా నేపథ్యంలో 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో రైతులు ధర్నా నిర్వహించారు. 2వ పంటకు నీళ్లు ఇవ్వాలని ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రబీ సీజన్లో వరి పంట వేయడానికి నీటిని విడుదల చేయకపోవడంతో నష్టపోతున్నామని తెలిపారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సివిల్ కోర్టు ఆదేశాల మేరకు ఇంటిని జప్తు చేసేందుకు సిబ్బంది రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ పూర్వీకుల నుంచి అదే ఇంట్లో నివాసం ఉంటున్నామని, ఫేక్ డాక్యుమెంట్స్ తో తమ ఇంటిని ఆక్రమిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బుల కోసం వేధిస్తున్న భర్తను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొత్త దామరాజ్పల్లిలో చోటు చేసుకుంది. భర్తతో గొడవల కారణంగా భార్య పుట్టింట్లో ఉండగా అక్కడికి వెళ్లిన భూపేష్ మరొకసారి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో చున్నీ మెడకు చుట్టి హత్య చేసినట్టు సీఏ అనిల్ కుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 38 మందికి 45 లక్షలను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని తెలిపారు.
ప్రకాశం జిల్లా పొదిలిలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణమంతా ఎమ్మెల్యే ఫ్లెక్సీలతో నిండిపోయింది. జన్మదిన వేడుకలు మర్చిపోలేని విధంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కందుల నారాయణ రెడ్డి. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద నిర్మిస్తున్న మారేళ్లపాడు లింక్ కెనాల్ ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మార్చి నాటికి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. మోసపూరిత హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి. హిందూపురంలో వైసీపీ కార్యాలయం ధ్వంసం చేయడం దారుణమంటూ బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో పిచ్చి కుక్కల స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.